రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్లో జూడోలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు. తమకు స్టైఫండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ 62 ఏళ్లు మించింది రాదన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ అనుసరించి ఎంఎస్సీ పీహెచ్డీ రిక్రూట్మెంట్ 15% లోపే ఉండాలని డిమాండ్ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే 30% ఎక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పునరాలోచన చేసి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మె కొనసాగిస్తున్న అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. స్ట్రైక్ చేయడానికి మొదటి కారణం ఏంటంటే స్టైఫండ్ హైక్ అనేది మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2020 నుంచి చేసుకుంటూ వచ్చున్నారు. కానీ దానికి ముందు 2015 నుంచి 2020 వరకు ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ అనేది ఎక్కువ అవ్వలేదు. సో ఆ గ్యాప్ ని కవర్ చేస్తూ మనం కొంచెం ఎక్కువ పర్సెంట్ అడుగుతున్నాం. కానీ 2024 లో 15% హైక్ చేశారండి. సో దాని 2015 నుంచి 2020 వరకు ఉన్న గ్యాప్, ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కవర్ చేయాలని మేము 30% అడుగుతున్నాము. అది మనం మరీ ఎక్కువ అని అడగట్లేదు. కర్ణాటకలో రీసెంట్ గానే 25% హైక్ అయింది. తెలంగాణలో మనకన్నా 35% ఉంది. కాలేజ్ ఫీజు మనకి 15,000 నుంచి 30,000 చేశారు. వర్కింగ్ ఓపీడీ అవర్స్ 4 గంటల నుంచి 7 గంటల వరకు చేశారు. పొద్దున్న 9 నుంచి 4 వరకు వితౌట్ లంచ్ బ్రేక్ ఓపీడీ చేయమంటున్నారు. వాటి ఏమిటికి మేము వద్దని లేదు, అన్ని చేస్తున్నాము. కానీ అంత కష్టానికి మనం గుర్తించి కొంచెం మనకి ఒక 30% స్టైఫండ్ హైక్ చేస్తే మన పరిగిన కష్టానికి ఒక యూజ్ ఉంటుందని మనం కోరుకుంటున్నాం. వెంటనే మన గవర్నమెంట్ మన డిమాండ్స్ ని ఆలోచించి ఒక పాజిటివ్ రిటర్న్ అష్యూరెన్స్ ఇస్తే వెంటనే మనం స్ట్రైక్ ఆపేస్తాము. ఈ స్ట్రైక్ దిగడానికి మెయిన్ గా 3 కారణాలు ఉన్నాయి. మా మొదటి కారణం వచ్చేసి స్టైఫండ్ పెంచాలనేది. రెండో కారణం వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అనేది 65కి చేస్తామని ఉన్నారు. అది 65 పెంచకుండా 62లోనే ఉంచాలనేది. మూడోది వచ్చేసి ఎంఎస్సి పీడబ్ల్యూడి రిక్రూట్మెంట్ అనేది ఎన్ఎంసి రూల్స్ ప్రకారం 15% ఉండాలి స్టేట్ మొత్తం మీద. కానీ అది ఇప్పుడేమో 30% దాకా ఉంది. అది మళ్ళీ ఎన్ఎంసి నామ్ ప్రకారం 15% తీసుకురావాలనేది. ఈ రిగార్డింగ్ ఈ స్టైఫండ్ హైక్ ఏంటంటే గత 8 నెలలుగా మేము డిఎంఈ గారికి కానీ, హెల్త్ మినిస్టర్ గారికి కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారికి కానీ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ లెటర్స్ ఇవ్వడం, కన్సల్టేషన్ వెళ్ళి కలవడం చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రతిసారి మాటలు జరుగుతున్నాయి, నెగోషియేషన్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మాకు ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అయితే రిటర్న్ రూపంలో రాలేదు వాళ్ళ నుంచి. అందుకని చెప్పి ఈ రోజు స్ట్రైక్ దిగడం జరిగింది. నిన్న కూడా మమ్మల్ని మీటింగ్ పిలిచారు. మీటింగ్ పిలిచి మేము అడిగిన దానికంటే చాలా తక్కువ హైక్ అనేది ఇస్తామని చెప్పడంతో అది మాకు చాలా బాధాకరంగా అనిపించి ఈరోజు స్ట్రైక్ దిగడం జరిగింది. మేము గవర్నమెంట్ అగెన్స్ట్ అయితే కాదండి. పేషెంట్ కేరే మాకు ఇప్పుడు కూడా పేషెంట్ కేరే మాకు అట్మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎమర్జెన్సీ కేసు ఐసీయూ కేర్ మాత్రం ఆపలేదు, అలాగే జరుగుతున్నాయి. మేము ఆపింది ఓపీడీస్ అండ్ ఎలక్టివ్ సర్జరీస్ మాత్రమే. మా బాధని గవర్నమెంట్ గుర్తించి ఎంత తొందరగా వీలయ్యి వాళ్ళు మీకు మా కష్టానికి తగిన ప్రతిఫలంగా స్టైఫండ్ హైక్ చేశారంటే మేము స్ట్రైక్ నుంచి వెంటనే వెళ్ళిపోతాము. మా కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాము. ఈ స్టేట్ వైడ్ జరుగుతుందండి స్ట్రైక్. మేము మొత్తం పీజీలు ఎస్ఆర్లు అందరం కలిపి 9,500 మంది దాకా ఉన్నామండి స్టేట్ వైడ్. సో మా అందరికి మేము అడుగుతుంది 30% హైక్ అడుగుతున్నాము. కానీ మాకు చాలా తక్కువ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వడం జరిగింది. Afternoon from GMC Guntur. We are representing all the interns, the postgraduate students, the senior residents, and the super specialty PGs of all colleges, all government colleges all across Andhra Pradesh. So we have multiple demands. The first being stipend hike, which we have been asking for the last 7 months. We have been requesting the government. We have been giving numerous deputations, but we have not got proper replies or written promises from the government side. There are other two demands. One is regarding the MSc and PhD reservation for the recruitment, and the other one is about the retirement age. The retirement age has been benched up to 65 years. So the main thing is we as doctors, we want to be there for the patients. We want to give patient care properly, and we are not liking the fact that we have to come down to this point where we are striking. We are not at all against the government. We are hoping and we are expecting of a very positive reply from the government, because we are still in negotiations and the government has still asked for some more meetings. Last week we had already thought of starting the strike, but from the government's end, because they are seniors to us,
they had requested us, and with due respect we had postponed our programs and schedules, thinking that there will be some positive response from their end, but till now we have not got any. Our demand in specific is we have asked for a 30% stipend hike. The neighboring states like Karnataka has got an advance 25% hike, and our neighboring sister state of Telangana has a 10 to 35% hike for each and every strata of junior doctors. So we feel that this is about the dignity, and it is a righteous demand for the works which we do. We are indebted to the patients. We want to go back to them. We are waiting for